నమస్తే వెల్కమ్ టు వన్ టీవీ హెల్త్ టిప్. పాలు నిత్య జీవితంలో భాగం. కాఫీ, టీ, పెరుగు అలా ఏదో రూపంలో నిత్యం పాలు తీసుకుంటుంటాం. అయితే ఎండాకాలంలో ఎక్కువగా పాలు విరిగిపోతుంటాయి. వాతావరణ ఉష్ణోగ్రతలు పెరగడం వల్లే ఇలా పాలు విరిగిపోతుంటాయి. ఫ్రిడ్జ్లో పెట్టినా ఉపయోగం ఉండదు. అలాంటప్పుడు పాలు విరిగిపోకుండా ఏం చేయాలో తెలుసుకోవడానికి ఈ చిట్కా ఫాలో అవ్వండి. పాలని ఒక్కసారి వేడి చేసి చల్లారగానే ఫ్రిడ్జ్లో పెట్టుకుని వాడుతుంటారు. అయితే సమ్మర్లో మాత్రం ఎంత వేడి చేసి ఫ్రిడ్జ్లో పెట్టినా కొన్నిసార్లు పాలు విరిగిపోతుంటాయి. అలా పాలు విరిగిపోకుండా ఉండేందుకు ఎప్పుడైనా సరే క్లీన్ బౌల్ని వాడండి. కొన్నిసార్లు క్లీన్ చేసినప్పటికీ పాలు వేడి చేసే ముందు ఓసారి క్లీన్ చేయడం మంచిది. ఆ తర్వాత గిన్నెలో పాలు పోసే ముందు 1-2 చెంచాల నీటిని గిన్నెలో వేయాలి. అవి పాలను అడుగున అంటుకోకుండా చేస్తాయి. తర్వాత ఎండాకాలం కాబట్టి పాలని విరిగిపోకుండా ఎక్కువసార్లు మరిగించాలి. వీలైతే 24 గంటల్లో 4 సార్లైనా మరిగించండి. దీనికోసం మంట ఎక్కువగా ఉంచొద్దు, తక్కువగా పెట్టి మరిగించండి. ఆ తర్వాత గ్యాస్ ఆపివేసి పాలు గోరువెచ్చగా అయ్యే వరకు అలానే ఉంచండి. పాలు గిన్నె మూతని పూర్తిగా కవర్ చేయకుండా కొద్దిగా గ్యాప్ ఉండేలా చూసుకోండి. పాలు చల్లారిన తర్వాత చాలాసేపు బయటే ఉంచుతారు. దీనివల్ల పాలు త్వరగా విరిగిపోతాయి. అలా కాకుండా ఫ్రిడ్జ్లో పెట్టండి. ప్యాకెట్ పాల విషయంలో మరింత జాగ్రత్తగా ఉండాలి. వీటిని ఎక్కువగా వేడి చేస్తారు. అయితే వీటిని మళ్ళీ వేడి చేస్తే పోషకాలు తగ్గుతాయి. అందువల్ల పాలని తీసుకొచ్చిన వెంటనే కొన్ని గంటల్లోనే దానిని వేడి చేయండి. అలాగే ప్యాక్ చేసిన పాలని వాడే ముందు ఎక్స్పైరీ డేట్ చెక్ చేయండి. రిఫ్రిజిరేటర్లో పాలు ఉంచడం మాత్రమే సరిపోదు, దానిని సరిగ్గా నిల్వ చేయాలి. పాల డబ్బాలు, ప్యాకెట్స్, బాటిల్స్ని డోర్ దగ్గరే ఉంచొద్దు. దీనివల్ల డోర్ తీసిన ప్రతిసారి బయటి ఉష్ణోగ్రతకి అవి బహిర్గతమవుతాయి. దీని బదులు రిఫ్రిజిరేటర్ చిల్ ట్రేలో ఉంచండి. ఒకవేళ రిఫ్రిజిరేటర్ తలుపు తెరిచినప్పటికీ కంపార్ట్మెంట్ మూసి ఉంటుంది. దీంతో పాలు సరిగా విరగకుండా ఎక్కువ సమయం ఉంటాయి.